అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. మహిళలందరికీ కూడా నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు అనంతపురం జిల్లాలో హెడ్ క్వార్టర్లు కూడా చాలా చక్కగా జిల్లా కలెక్టర్ గారు బాగా అరేంజ్ చేశారు. ఈ మీటింగ్లో దాదాపు వేలాది మంది మహిళలు కూడా హాజరైనారు. మా మహిళా ఎమ్మెల్యేస్ కానీ అందరం కూడా ఈరోజు మా ఆనందం అంటే ఒకే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే మా మహిళా దినోత్సవం వస్తుంది. ఈరోజు మేమందరం కూడా చాలా ఘనంగా కూడా అందరం ఒకరికొకరు మాట్లాడింది కూడా జరిగింది. అదేవిధంగా చాలా విషయాలు ఈరోజు మహిళలు రాజకీయాల్లో కానీ పోలీస్ కానీ అధికారులు కానీ ఇవన్నీ రకరకాలుగా కూడా ఈరోజు రాణించగలిగారంటే దానికి కారణం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అని చెప్పొచ్చు. అదేవిధంగా మేము కూడా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామంటే గౌరవ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా మహిళలు ఈరోజు ఎదిగామన్నా, మహిళలు ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చి పనులు చేసుకున్న కుటుంబాలు కూడా ఈరోజు పోషిస్తున్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరి తరఫున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కూడా కృతజ్ఞతలు కూడా మహిళలందరి తరఫున చెప్తున్నాం. మహిళలకు చాలా వరకు కుట్టు మిషన్లు 1,20,000 మందికి కుట్టు మిషన్లు కూడా అందజేస్తున్నారు. దాంతో పరంగా ప్రతి ఒక్కటి మహిళలకి ఈరోజు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను కూడా చెప్తున్నాను. అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని అనంతపూర్ జిల్లాలో చాలా భారీగా కూడా ఈరోజు మహిళా తల్లులందరితో కూడా ఈరోజు జేఎన్టీయూ ప్రాంగణంలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు భద్రతను కలిగిస్తూ అభివృద్ధి సంక్షేమాలకు నాంది పలుకుతూ ఈరోజు మహిళల అభ్యున్నత కోసము పాటుపడుతూ పనిచేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చాలా సగౌరవంగా కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు ఎంతో సంతోషంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి ముఖ్యంగా ఐసిడిసి, డిఆర్డిఏ, ఇతర డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా గవర్నమెంట్ నుంచి ఎంపవర్ చేస్తూ అంటే మహిళలని ఇక్కడ ఎంపవర్ చేస్తూ స్వయం ఉపాధి కలిగించే విధంగా కూడా స్కీమ్స్ని పొంది కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహిళల్ని ఈరోజు కలవడం జరిగింది. వాళ్ళు ఈ స్కీమ్స్ ద్వారా వాళ్ళ కుటుంబాలని పోషిస్తూ ఇంకా ఉపాధి అవకాశాలని కూడా ఇతర మహిళలకు కలిగిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలని కూడా ఈరోజు మన దృష్టికి తీసుకురావడము ఎంతో సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూసుకుంటే ఇంటికే పరిమితమయ్యే మహిళలు ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా ముందుండి మగవాళ్ళతో సైతం పోటీ పడుతూ ఒక అడుగు ముందుకేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఇండియాలోనే ప్రపంచ స్థాయిలో లేని విధంగా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వెల్ఫేర్ స్కీమ్ని కూడా మహిళల పేరిట చేస్తూ ఈరోజు వాళ్ళ అభ్యున్నత కోసము పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ అన్న గారు ఆడబిడ్డల రక్షణ కోసం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడా కూడా పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈరోజు శిక్షణ కార్యక్రమాలు కానీ స్కూళ్ళల్లో చిన్న స్థాయి నుంచి టీనేజ్ స్థాయి నుంచి కూడా పిల్లలకి అవగాహన కార్యక్రమాలని కూడా ఎన్నో ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత టీడీపీ హయాంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని కూడా ప్రోత్సహించి మహిళలను ముందుకు రాణించే విధంగా కూడా స్కీమ్స్ అన్నింటినీ కూడా తీసుకురావడము, అదేవిధంగా చరిత్రలో లేని విధంగా అన్న ఎన్టీఆర్ గారు అప్పుడు నాంది పలికిన కార్యక్రమము మహిళలకి సమాన హక్కును కలిగిస్తూ ఈరోజు ఆ ఆకాంక్షను ఈ రోజుకి మాలాంటి యువ మహిళలు కూడా ఈరోజు రాజకీయ రంగంలో కూడా
ముందుకు రాగలుగుతాము అనే ఒక నమ్మకాన్ని కలిగించి ప్రోత్సహించి మమ్మల్ని కూడా మా నియోజకవర్గ ఆడబిడ్డలకు అండగా నిలిచే విధంగా కూడా కార్యక్రమాలని రూపొందించి ఈరోజు గొప్ప స్థాయిలో మహిళలకు గౌరవం అందిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అంతర్జాతీయ విమెన్స్ డే రోజు మేము గుర్తు చేసుకుంటూ ఇదొక కార్యక్రమంలా కాకుండా సమాజ బాధ్యతగా మనము ఈ రోజు ఈ విమెన్స్ డేని మనము ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మనం పనిచేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఆడబిడ్డల రక్షణ కోసం శక్తి యాప్ని కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడము, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 500 కుట్టు మిషన్లను ఒక్కొక్క నియోజకవర్గానికి ఉచితంగా అందజేస్తున్నటువంటి మన శిశు సంక్షేమ శాఖ నుంచి మనకి ఈ కార్యక్రమాన్ని నాంది పలకడం జరిగింది. ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉంటూ పిల్లలను పోషించుకుంటూ ఇంటిని పోషించుకుంటూ అదేవిధంగా సమాజంలో సమానంగా ముందుకు వచ్చి ప్రతి రంగంలోనూ కూడా ఆంటర్ప్రీనర్లకు కానీ ఐఏఎస్లకు కానీ ఐపీఎస్ కానీ డాక్టర్స్ కానీ ఇలా ఎన్నో రంగాల్లో కూడా మనము ఆడవాళ్ళను ముందంజలో చూసే విధంగా కూడా రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి అంతే బలాన్ని కలిగించి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక మంచి దిశ నిర్దేశాన్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన సెంట్రల్ నుంచి మన మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ ద్వారా మహిళలందరి ద్వారా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.